చంద్రబాబు ఇస్తా అంటున్నాడు ఎక్కువ మాకొద్దు నెత్తినేసిన వద్దు ఏడ ఈడు ఊరికే ఇచ్చిన ఈడు చంద్రబాబు ఉచితంగా బస్సులు ఇస్తా అంటున్నాడు నమ్ముతారు బస్సులు కాదు సిలిండర్లు కాదు ఏమి ఇచ్చినా జగనన్నకే ఓటేసేది మాకు నాకు పింఛన్ వస్తుంది నా పిల్లలకు అమ్మఒడి వస్తుంది రైతు భరోసా వస్తుంది 40 ఏళ్ళు వస్తుంది అన్ని వస్తాయి గెలిచాలా జగనే గెలిచాలా చంద్రబాబు ఇస్తా అంటున్నాడు ఎక్కువ మాకొద్దు నెత్తినేసిన వద్దు ఏడ ఈడు ఊరికే ఇచ్చిన ఈడు 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 జగనే ఇచ్చేది జగన్ ఓడించడానికి 5 పార్టీలు వస్తున్నాయి జగన్ ఒక్కడేగా ఏం కాదు 5 మంది 6 మంది వచ్చే పార్టీలు మాకు వద్దున్నా జగన్ ఒక్కడే చాలు మాకు జగన్ ఒక్కడే చాలు అంతమంది వచ్చినప్పుడు ఎవరి మీద నాకు నమ్మకం లేదన్నా ఒక్కడుంటేనే చేయగలడు అంతమంది ఉంటే చేయలేడు ఒక్కడుంటేనే చేయగలడు అన్న మేమందరం ఉన్నాం ఒక చెల్లెలేమన్నా మేమంతా చెల్లెలమే మనంతా ఉన్నారన్నారు అందరూ ఉన్నామన్నా మేమంతా ఉన్నాం ఖచ్చితంగా చేస్తాం లెక్కిస్తా అంటే టీడీపీ కూడా వేస్తారు ఏమన్నా ఆ భారం అంతా మళ్ళీ మా మీదనే మోపుతారు వాళ్ళు ఇచ్చే 3 సిలిండర్లు మేమేదో ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటాం అట్లే కొనుక్కుంటామన్నా మాకు ఇచ్చే అమ్మఒడి వస్తుంది విద్యా దీవెన వసతి దీవెన అమ్మగోళ్ళకి పింఛని ముసలిళ్ళకి ఒక్కరికి అన్ని వస్తాయి చాలు మాకు ఇవి చాలు సిలిండర్లు కొని అయినా కానీ లక్షణంగా బతుకుతాము జగనన్నే రావాలా మాకు జగనే కావాలా జగనే రావాలా జగన్ మంచిది మంచిది మరి మీరంతా 13వ తారీఖు జగన్ ఓడేయడానికి సిద్ధమేనా చంద్రబాబు నాయుడు ఎంత చెప్పినా ఈడు మాట్లాడతాడు అదే ఇస్తాడు ఇంత ఎండలు ఎందుకు వచ్చావు ఇంత ఎండలు ఆయన అభిమానం ఉడుకొని వచ్చిన లెక్కిస్తే వచ్చావా రాను లెక్క కాదు నెయ్యి అన్నం పెట్టినా నాకు వద్దు అవును ఆయన మంచిది చేసే ఆయనే చాలు ఆయనకే నేను వేసేది 101 ఓటు వేస్తా మనసులను పిలుచుకొని వచ్చేది ఆయన ఎవరు రారుకో గెలిచిన తర్వాత ఇదే మాట మాట్లాడతాం జగన్ చూసేకి జగన్ ని గెలిపిల్లని వచ్చాము జగన్ అంటే మాకు ఎంత ఇష్టం అంటే మా కుటుంబము ప్రతి ఒక్కరికి నమ్మకం అనేది ఉంది వాళ్ళ మనస్ఫూర్తిగా అది ఓటు వేయాలని జగన్ అన్నకి మేము ఇంత దూరం వచ్చినాం నార్పల్ నుండి సత్యరెడ్డి వాళ్ళు మేము అంతా కలిసి వచ్చాము ఇంత ఎండ కాదు ఇంకా ఇంతకి ఎండ ఇంకా బొగ్గులైనా గానీ జగన్ అన్నని గెలిపించుకోవాలనే వచ్చినాం మేము ఎంత మంది వచ్చినా సింగల్ గానే వస్తాడు ఎంతమంది గుంపు వచ్చినా సరే ఎంత మంది నిలవన్నా వచ్చేది జగన్ అన్ననే సొంత చెల్లెలే ఓడిస్తా ఉంటుంది కదమ్మా ఎంత చెల్లిలైనా పక్కన ఎవరైనా ఎన్నుపోటు పొడిచినా గానీ జగనే వస్తాడు జగనే వస్తాడు ప్రతి ఒక్క పని నెరవేర్చినాడు ఎన్ని పథకాలు చెప్పింటే అన్ని పథకాలు రైతులకి అన్ని మొత్తం అన్ని చెందించినాడు ఆయనకు బోధిని మనం ఓటు వేయకోకుండా ఆయన గెలిపికుంటే మనం ఉండి వేస్ట్ భూమి మీద బతికి వేస్ట్ చంద్రబాబు ఉచితంగా బస్సులు ఇస్తా అంటున్నాడు నమ్ముతారు బస్సులు కాదు సిలిండర్లు కాదు ఏమి ఇచ్చినా జగన్ అన్నకే ఓటేసేది మొత్తం అన్ని చక్కగా మన నాయనకి పుట్టింటే ప్రతి ఒక్కరికి సీము రక్తం ఉంటే జగన్ అన్ననే గెలిపిల్లా ప్రజలు బాగుపడాలంటే రేపు 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 ఓటుకి 10,000 ఇస్తా 20,000 ఇస్తా అంటే టీడీపీకి వేస్తావా ₹1,00,000 నెట్ క్యాష్ పెట్టే గానీ జగన్ కే ఓటేస్తాము జగన్ కే ఓటేస్తాము ఈ మాట చెప్పిన ఇట్లా ఉండాలా మేము గెలిపించుకున్న ఇట్లా ఉండాలా రేపొద్దున మాకైతే గిన్న ప్రతి ఒక్కటి నెరవేర్చినాడు మామూలుగా అయితే మాకు ఇండ్లే లేవు అలాంటిది మాకు ఇండ్లు ఇచ్చి మాకు ఉండడానికి స్థలాన్ని ఇచ్చి మాకు ఇండ్లు ఇచ్చి మా పిల్లలకి చదువులను ఇచ్చి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నాడు కాబట్టి మేము వేసేదే జగన్ కి టీడీపీ వాళ్ళు ఎంత కాదు కదా అదంతా లోపల బయటే అదంతా వేస్ట్ కుర్చీని మడత పెట్టి మా నమ్మకమే జగన్ జగన్ గారికి సొంత చెల్లెలు వెళ్ళిపోయింది ఒక చెల్లెలు వెళ్ళిపోయింది మేమంతా ఉన్నాం ఒక్క చెల్లెలు పోతే మేమంతా ఉన్నాం కొన్ని వేల మంది మేము చెల్లెలు మేము ఉన్నాం మేము గెలిపిస్తాం మేము గెలిపించుకుంటాం మేమున్నాం మేము గెలిపించుకుంటాం ఒక్క చెల్లెలే పోయినది ఒక్క చెల్లెలే ఇన్ని వేల మంది చెల్లెళ్ళు ఉన్నారు కదా మేము గెలిపించుకుంటాం